ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనము. సహోదరి సహోదరులారా, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశపు తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రియులారా, నతనయేలు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఈ మాట పలికాడు. నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని తన అపనమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వారు కలుసుకోక ముందే నతనయేలు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నట్లు యేసయ్య చెప్పినప్పుడు నతనయేలు యొక్క అవిశ్వాసం విశ్వాసంగా మారింది. మరియు అతడు యేసయ్యను దేవుని కుమారునిగా అంగీకరించాడు. దానికి ప్రతిస్పందనగా యేసయ్య, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైన ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రియులారా, ఇక్కడ యేసయ్య భూసంబంధమైన రాజ్యాన్ని దేవుడు నివసించే పరలోక రాజ్యంతో అనుసంధానిస్తున్నాడు. ఇక్కడ ఆకాశం తెరవడం అనేది దేవునికి మరియు మానవాళికి మధ్య ప్రత్యక్ష సంభాషణను సూచిస్తుంది. ఇది యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. దేవుడు మనుషులకు చెప్పదలుచుకున్న విషయాలు, ఇవ్వదలుచుకున్న ఆశీర్వాదాలు వారికి చేరేందుకు, అలాగే మనుషులు దేవుని సన్నిధికి వెళ్లేందుకు కూడా ఆయనే మార్గం అని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. శిష్యులు ఈ విషయాన్ని కాలక్రమేణా స్పష్టంగా గ్రహించారు. ఈ వాక్యంలో మనుష్య కుమారుడు అనే మాట యేసుక్రీస్తు మానవత్వాన్ని మరియు రక్షకునిగా ఆయన పాత్రను నొక్కి చెప్తుంది. యేసయ్య తనను తాను మానవ అనుభవంతో అనుబంధించడమే కాకుండా మానవాళికి దైవికంతో అనుసంధించడానికి ఒక మార్గాన్ని తెరిచాడు. ఆ మార్గమే ఆయనని, ఆయన ద్వారా అందరూ అక్కడికి చేరగలరని తెలియజేశాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము అని. సహోదరి సహోదరులారా, మనుష్యులు తమ కంటే గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మేము ఆకాశము తెరవబడుటయు నీ దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతుమని నీవు మాకు చెప్పదలుచుకున్న విషయాలు, ఇవ్వదలుచుకున్న ఆశీర్వాదాలు మాకు చేరేందుకు, అలాగే మేము నీ సన్నిధికి వెళ్లేందుకు కూడా యేసే మార్గమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, నీ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది గనుక మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు మేము ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మాకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచావు గనుక మా నిరీక్షణ విషయమై మేమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొనుటకు కృప చూపమని, నీతో పాటు నీ రాజ్యంలో నివసించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.